మరో 72 గంటల్లో వృశ్చిక రాశి వారు అతిపెద్ద శుభవార్త వినబోతూ ఉన్నారు. చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. మరో 72 గంటల్లో వృశ్చిక రాశి వారికి అసలు ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ముఖ్యంగా వృశ్చిక రాశిలో పుట్టిన వారు త్వరలో మిఠాయిలు పంచిపెట్టేటటువంటి ఒక శుభవార్త వినబోతూ ఉన్నారు. మొదటిగా ఇక్కడ మనం వృశ్చిక రాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. విశాఖ నక్షత్రము 4వ పాదము, జ్యేష్ఠ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు మరియు అనురాధ నక్షత్రము 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశి వారు రహస్యంగా వ్యవహారాలు చక్కబెడతారు. ఏవి జరిగిపోయినవి, ఏవి జరగాల్సినవి అనే స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ రాశి వారిని ఎవరైనా బాధిస్తే దానిని గుర్తుంచుకొని సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తూ ఉంటారు. కావున ఈ రాశి వారితో ఎవరైనా తగాదా పెట్టుకోవాలంటే 1-2 సార్లు ఆలోచించుకోవాలి. వృశ్చిక రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. వృశ్చిక రాశి వారు మిత్రత్వాన్ని కోరుకుంటూ ఉంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వృశ్చిక రాశి వారు రహస్య స్వభావులు. మనసులో ఉన్నది బయట పెట్టరు. ఇతరుల విషయాలు రహస్యంగానే ఉంచుతారు. వీరి వద్ద అబద్ధాలు చెప్పటము కష్టము. ఇతరులు చెప్పే విషయాలలో నిజానిజాలు తేలికగా గ్రహిస్తూ ఉంటారు. వృశ్చిక రాశి వారికి భూమి, వాహనము, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు కలిసి వస్తూ ఉంటాయి. వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు. చెప్పుడు మాటలు వినటం వల్ల మీ జీవితంలో ముఖ్యమైన వాటిని నష్టపోతూ ఉంటారు. వృశ్చిక రాశి వారి బాల్యంలో జీవితశైలికి, యుక్త వయసులో జీవితశైలికి ఎంతో తేడా ఉంటుంది. ధైర్య సాహసంతో చేసిన నిర్ణయాలు జీవితంలో మంచి మలుపుకు దారి తీస్తూ ఉంటాయి. వీరు అనుకున్నది తప్పక సాధిస్తారు. జరిగిన సంఘటనలను మర్చిపోరు. తగిన సమయము వచ్చినప్పుడు స్పందిస్తూ ఉంటారు. చిరకాల మిత్రులతో భేదాభిప్రాయాలు వస్తూ ఉంటాయి. వృశ్చిక రాశి వారు దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తి కలిగి ఉంటారు. అనుకున్నది సాధిస్తారు. భూములు పెరగటము వలన జీవితంలో చక్కని మలుపుకు దారి తీస్తుంది. వృశ్చిక రాశి వారు ప్రతి విషయంలోనూ కూడా నిర్దిష్టంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఆలోచించి ఖర్చు చేసే స్వభావము వీరిలో ఉంటుంది. అయినప్పటికీ అనవసర ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో ఆపేక్ష ఎక్కువగా ఉంటుంది. వృశ్చిక రాశి వారు జీవిత భాగస్వామిని, పిల్లలను ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఈ సమయంలో మిమ్మల్ని ఉపయోగించుకొని ఎవరైతే అభివృద్ధికి వస్తారో వారు ఏదో ఒక సందర్భంలో మీకు దెబ్బ కొట్టడం కానీ, లేదంటే కృతజ్ఞత లేకుండా మీతో మాట్లాడిన సందర్భాలు కూడా ఖచ్చితంగా మీరు చూసే ఉంటారు. 100% మంది ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. కానీ ఎప్పుడూ కూడా అవతల వాళ్ళు అలా చేసినందుకు వృశ్చిక రాశి వారు బాధపడటం జరగదు. పోనీలే, ఒకరు మన వల్ల ఆనందంగా ఉన్నారు, మన వల్ల వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు, ఏం చేసినా ఆ దేవుడే చేసుకుంటాడని అంతా ఆ దైవం మీదే భారం వేస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. మీకు ఉన్నటువంటి మంచి మనసు ఏదైతే ఉందో దానివల్ల ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వాటిని ఎదుర్కొనే తెలివి, శక్తి కూడా నిరంతరం ఆ దైవం మీకు అందిస్తూ ఉంటుంది. అయితే వృశ్చిక రాశికి సంబంధించిన వ్యాపారాలు ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాల గురించి ఎక్కువగా ఎవరికీ చెప్పకండి. ఏదైనా ఒక విషయం గురించి నిర్ణయం తీసుకుంటే ఆ పని పూర్తయిన తర్వాత మాత్రమే బయటకు చెప్పండి. ఇక విద్యార్థులను చూసుకున్నట్లయితే విద్యార్థులు మాత్రం కాస్త ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నించండి. మీరు ఇంట్లో సమస్య అయినా, మీకు ఎటువంటి వ్యక్తిగత సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మనసులో పెట్టుకుని నిరంతరము ఒంటరిగా ఉండటం, ఏదో కోల్పోయినట్టుగా ఉండటం చేయకండి. ఈ విధంగా ఉండటం వల్ల మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీకు ఎలాంటి ఉపయోగం ఉండదని, మిమ్మల్ని చూసి ఇంట్లో వాళ్ళు బాధపడే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు జరిగినవన్నీ మర్చిపోయి ప్రోత్సాహంతో మీకు నచ్చింది ఏదైతే ఉందో, మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉందో దాన్ని కొనసాగించటం మంచిది. ఎందుకంటే రాబోయే రోజుల్లో విద్యాపరంగా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా జీవితంలో ముందుకు వెళ్ళడానికి
టార్గెట్ అయితే ఏర్పాటు చేసుకోండి. ఇక ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం వృశ్చిక రాశి వారు ఒత్తిడిని అనుభవించవచ్చు. కొన్ని సందర్భాల్లో అయ్యో మనం ఎంత చేసినా అవతల వాళ్ళు మనల్ని గుర్తించట్లేదు, మనకంటే మన తోటి వారు అసలు ఏమీ కష్టపడటం లేదు, వారికి గుర్తింపు లభిస్తుంది, మనకు విలువ లేకుండా పోతుందా అన్న భావన కలుగుతుంది అనేవి పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటే ఎప్పటికైనా సరే మీ కష్టానికి తగ్గ ఫలితం మీరు పొందుతారు. మీరు ఉద్యోగం విషయంలో మాత్రం ఎవరి గురించి ఆగిపోవటం కానీ, అంటే ఉద్యోగాలు మారాలంటే మారిపోండి, ఎవరి గురించి అయినా ఆలోచించి ఆగిపోయినట్లయితే మీరు భవిష్యత్తులో బాధపడే పరిస్థితి కనిపిస్తుంది. ట్రాన్స్ఫర్లకు, అనుకూల ప్రదేశాలకు అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ విషయంలో మీరు కొంచెం ఓర్పుతో ప్రయత్నించుకోవాల్సి ఉంటుంది. తొందరపడి ఎవరిని గబుక్కున నోరు జారకండి. ఈ రాశి వారికి సంబంధించి ఎవరైతే చెరువుల వ్యాపారం చేస్తూ ఉంటారో వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ వృశ్చిక రాశి వారికి అతిపెద్ద శుభవార్త ఏమిటి అంటే మీరు ఎంతో కాలంగా కోర్టులో ఉండే వంశ పారంపర్య ఆస్తుల గురించి కానీ, వివాహ విషయాల గురించి కానీ, అంటే ప్రేమ విషయాలకు ఎవరైతే ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారో ఈ విషయాల పట్ల సక్సెస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇన్వెస్ట్మెంట్ చేసిన వ్యాపారాలన్నీ కూడా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు సాగటం వల్ల ఎంతో ఆనందంగా ఈ శుభవార్త అయితే వెంటనే మీరు వింటారు. ఈ రాశి వారి కుటుంబ జీవితం చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో వృశ్చిక రాశి వారు అనుకున్న విధంగా సహకారం లభిస్తుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామి నుంచి కూడా చాలా బాగా అద్భుతమైనటువంటి సహకారం లభిస్తుంది. ఎప్పుడూ కూడా మీ పరిస్థితిని అర్థం చేసుకుని వాటికి తగ్గట్టుగా మలుచుకుంటూ ఉంటారు. అలాగే మీ యొక్క సంతాన బాధ్యత కూడా చాలా వరకు మీ జీవిత భాగస్వామి స్వయంగా చూసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. వ్యాపార పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ ఎంతో మంది మిమ్మల్ని ఎదిరించడం కానీ, లేకపోతే మిమ్మల్ని వెనక్కి లాగడానికి ప్రయత్నించినప్పుడు మీ వైపు నిలబడే ఏకైక వ్యక్తి మీ జీవిత భాగస్వామిగా చెప్పుకోవచ్చు. తల్లిదండ్రుల నుంచి కోరుకునే విధంగా ప్రేమాభిమానాలు పొందుతూ ఉంటారు. అలాగే తల్లిదండ్రులతో అధిక సమయాన్ని గడుపుతూ ఉంటారు. ఈ రాశికి సంబంధించిన వారు ఎంతో కాలంగా విహారయాత్రకు కొన్ని ప్రదేశాలకు వెళ్ళాలనుకుంటూ ఉన్నారు. కానీ నిరంతరం ఏదో ఒక కారణాల వల్ల వాయిదాలు వేసుకుంటూ వస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు మీ కుటుంబంతో యాత్ర చేసి సంతోషంగా గడుపుతూ ఉంటారు. వృశ్చిక రాశి వారికి చాలా అనుకూలంగా ఉండటం వల్ల మీ యొక్క అభివృద్ధిని చూసి వారవలేక నరదృష్టి పెట్టేవారు కూడా ఎక్కువ మంది ఉంటూ ఉంటారు. అయితే చాలామంది వీటిని నమ్మరు, కానీ నరదృష్టి అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఈ రోజుల్లో నరదృష్టి తగిలినట్లయితే ఎంత ధనవంతులైనా కానీ దరిద్ర స్థితికి చేరిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీటికి సంబంధించి రోజువారీ జీవితంలో చిన్న చిన్న పరిహారాలు అయితే ఖచ్చితంగా పాటించుకోవాలి. ఏదైనా శనివారం లేదా అమావాస్య రోజుల్లో కల్లుప్పుతో స్నానం చేసుకున్నట్లయితే, అంటే కల్లుప్పును నీటిలో వేసుకొని స్నానం చేయండి. వ్యాపార ప్రదేశాలలో తరచూ నరదృష్టి యంత్రాలు అనేవి పడుతూ మారుస్తూ ఉండాలి. అలానే బయటకు వెళ్ళేటప్పుడు ఎప్పుడూ కూడా పెద్దల ఆశీర్వాదం కానీ లేదా ఇష్టదైవాన్ని తలుచుకుని బయటకు వెళ్ళటం చాలా మంచిది. అలాగే హనుమాన్ చాలీసా పారాయణం చేయటం వలన అడ్డంకులు తొలగిపోతాయి. మంగళవారం హనుమాన్ దేవాలయం సందర్శించి సింధూరం సమర్పించాలి. అయితే ముఖ్యంగా మీకు కొన్ని సూచనల ద్వారా కూడా భగవంతుడు తన అనుగ్రహాన్ని మీ పైన చూపించబోతూ ఉన్నాడు అనే విషయం గురించి అవగాహన కల్పిస్తాడు. అంటే కొన్ని సూచనలు మీకు ఇస్తాడు. ఆ సూచనల ద్వారా భగవంతుడి అనుగ్రహం త్వరలో మీకు రాబోతూ ఉందని అర్థం చేసుకోవాలి. మీరు మానసికంగా చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని గడపగలుగుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో మనసంతా కూడా అలజడిగా అనిపిస్తూ ఉంటుంది, కానీ కొన్ని సందర్భాల్లో మనసు చాలా తేలికగా అనిపిస్తూ ఉంటుంది. మీకు ఈ సమయంలో ఆ విధంగా మనసు చాలా తేలిగ్గా ఉంటుంది, ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. అంటే ఏదైనా పని చేయాలంటే కూడా చాలా ఉత్సాహంగా ఉంటారు. ఆరోగ్యం విషయంలో కూడా ఎటువంటి ఇబ్బందులతో ఇదివరకు మీరు బాధపడ్డారో అవన్నిటి నుండి కూడా మీకు విముక్తి లభిస్తుంది. నీరసం, తలనొప్పి వంటి సమస్యలతో మీరు ఇదివరకు బాధపడుతూ ఉన్నట్లయితే గనుక వాటి నుండి మీకు ఉపశమనం కూడా లభిస్తుంది. చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని గడపగలుగుతారు. ఈ యొక్క సూచన ద్వారా అతి త్వరలో మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని అర్థం చేసుకోవాలి. మీరు ఏదైనా ముఖ్యమైన పని నిమిత్తం బయటకు వెళ్తున్న సమయంలో
వీధి కుక్క ఏదైనా శాకాహారాన్ని కానీ రొట్టె ముక్కను కానీ నోట్లో కరుచుకొని వెళ్తూ ఉన్నట్లుగా మీ కంటికి కనిపిస్తే అది కూడా చాలా శుభ సూచకం. భగవంతుడు మీకు ఆ సూచనను ఎందుకు ఇస్తున్నాడు అంటే అతి త్వరలో మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని, మీరు నిరుత్సాహపడకూడదని భగవంతుడు ఆ సూచన ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ సూచనను అర్థం చేసుకొని మీరు భగవంతుడి ధ్యానంలో మీకు వీలైనంత సమయాన్ని, అంటే ఉద్యోగాలు చేసేవారికి చాలా తక్కువ సమయం దొరుకుతుంది, అలాగే కొంతమంది వ్యక్తులకు ఎక్కువ సమయం దొరుకుతుంది. మీకు వీలైన సమయంను బట్టి మీరు ఎంతసేపు వీలైతే అంతసేపు శివుణ్ణి మనసులో స్మరించుకోండి. 5 నిమిషాలైనా పర్లేదండి, 10 నిమిషాలైనా పర్లేదు, గంటలుగా మీరు సమయాన్ని కేటాయించవచ్చు. ఈ విధంగా ధ్యానం చేస్తూ ఉంటే మీ మనసు కూడా చాలా ఉత్సాహభరితంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా చేసి చూడండి, మీ మనసులో ఉన్నటువంటి అలజడి అంతా కూడా తొలగిపోయి నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్తారు. అలాగే మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో గుడ్లగూవ కనిపించినా కానీ అది శుభ సంకేతం. మీరు అతి త్వరలో ధనవంతులు కాబోతూ ఉన్నారని దాని ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే గుడ్లగూబ అనేది లక్ష్మీదేవి యొక్క వాహనం కాబట్టి మీ ఇంటికి లక్ష్మీదేవి రాక కనిపిస్తుందని ఈ యొక్క సంకేతం ద్వారా మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా కొన్ని సూచనల ద్వారా మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని ఆ భగవంతుడు మీకు చూపిస్తూ ఉంటాడు.